చిత్తూరు నగరంలోని ఎస్వి ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ఘనంగా వరల్డ్ ఫార్మాసిస్ట్ డే ర్యాలీ ట్రాఫిక్ సిఐ నిత్యబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జ్యోతిశ్వరి, అధ్యాపకులు ఫిరోజ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేది ఫార్మాసిస్టులు అన్నారు. జబ్బులు బారిన పడిన రోగులకు ఏ సమయానికి ఏ మందులు అందించాలి, ఎంత మోతాదులో తీసుకోవాలన్న సూచనలు ఇవ్వగలిగామన్న వ్యక్తి ఫార్మాసిస్టులు అన్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ ఫార్మాసిస్ట్ డే నిర్వహించుకుంటున్నామన్నారు. అనంతరం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఓకే వెంకటేశ్వర ఫార్మసీ కాలేజ్ విద్యార్థులకు నా తోటి ఫార్మసిస్టులకి ఫార్మసిస్ట్ డే శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం ఫార్మసిస్ట్ డేని 25th సెప్టెంబర్న జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు అధ్యాపకులతో కలిసి ఓల్డ్ కలెక్టరేట్ బంగ్లా నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది. ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మందుల్ని రోగులు సరైన పద్ధతిలో వాడడం, అదేవిధంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సేవల్ని 24 గంటలు అందించిన ఫార్మసిస్టులకి కృతజ్ఞతలు తెలపడము ఈ ఫార్మసిస్ట్ డే యొక్క ముఖ్య ఉద్దేశము. భారతదేశాన్ని సగర్వంగా కరోనా పరిస్థితుల్లో వ్యాక్సిన్స్ ప్రొడక్షన్లో గర్వించదగ్గ స్థితిలో నిలిపిన రీసెర్చ్ ఫార్మసిస్టులకి, నా తోటి ఫార్మసిస్టులకి ఫార్మసిస్ట్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ర్యాలీని సక్సెస్ఫుల్ చేయడానికి తోడ్పాటు అందించిన చిత్తూరు పోలీస్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఫార్మసిస్ట్ డే సెలబ్రేట్ చేస్తాము. ఈరోజు ర్యాలీ కండక్ట్ చేస్తాము. దానికి మన సిఐ గారు నిత్యబాబు సార్ వచ్చినారు ఈ ర్యాలీ స్టార్ట్ చేయడానికి. సార్కు ధన్యవాదాలు. ఈరోజు మనం ఎందుకు ఈ వరల్డ్ ఫార్మసిస్ట్ డే సెలబ్రేట్ చేస్తామైతే ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ 1912 స్టార్ట్ అయింది. ఈరోజు సెప్టెంబర్ 25కి స్టార్ట్ చేసినారు. ఆ డేనే మనం వరల్డ్ ఫార్మసిస్ట్ డేగా సెలబ్రేట్ చేస్తాము. ఈరోజు వరల్డ్ మొత్తం అన్ని ఫార్మసిస్ట్ సర్వీస్ ని మనం అప్రిషియేట్ చేయడానికి ఈ రోజుని సెలబ్రేట్ చేస్తాము. ఈ ఇయర్ 2024 ద ఫార్మసిస్ట్ డే సెలబ్రేషన్ థీమ్ అయితే మీటింగ్ ది గ్లోబల్ ఫార్మసిస్ట్ నీడ్స్. దాంట్లో ఫార్మసిస్ట్ అందరూ ఫస్ట్ లైన్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అన్నమాట. వాళ్ళే మెడిసిన్స్ ని తయారు చేస్తారు. ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా కూడా ఫార్మసిస్ట్ వాళ్ళే ఆ మెడిసిన్ ఇవ్వగలుగుతారు. పేషెంట్స్ కి ఎప్పుడు ఏ టైంకి తీసుకోవాలి, ఒక్క రోజుకు ఎన్ని టైం తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ అన్ని డీటెయిల్స్ పేషెంట్స్ కి ఫార్మసిస్టే ఇస్తారు. దానికి కాకుండా ఇప్పుడు ఫార్మకో విజిలెన్స్ కూడా బాగానే చేస్తారు. ఫార్మకో విజిలెన్స్ లో యాంటీబయాటిక్స్ ఎట్లా తీసుకోవాలి, దానికి సేఫ్టీ ఏమి, ప్రికాషన్స్ ఏమి, అదంతా కూడా పేషెంట్స్ కి ఫార్మసిస్టే బాగా చెప్పగలుగుతారు. ఇంకా ఒకటే, ఏది మాలిక్యూల్ వాళ్ళ చేయిలో ఉన్న ఆ మాలిక్యూల్ ని కన్వర్ట్ టు డ్రగ్ గా ఫార్మసిస్ట్ వాళ్ళే చేయగలుగుతారు. అందువల్ల ఈ రోజు వరల్డ్ మొత్తం ఫార్మసిస్ట్ ని సర్వీస్ ని మనం అప్రిషియేట్ చేసేలాగా ఈ ఫార్మసిస్ట్ డే సెలబ్రేట్ చేస్తాము. థ్యాంక్ యూ.